బీసీ కులాలకి పండగ రోజు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి బీసీ ఆరామ క్షేత్రాల గురించి బీసీ కుల పెద్దలు, చాలామంది కుల సంఘ నాయకులు ఎలాన్నా కానీ ఈ ఆరామ క్షేత్రాలు సాధించుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా ఇంతవరకు అది కార్యదూలపం దాల్చలేదు. మొన్న పోయినసారి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాసన్న గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు దాన్ని కొన్ని కులాల వారికి ఇది ఆరామ క్షేత్రాలు శాంక్షన్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానిని అటకెక్కించి అవి జరగకుండా చాలా చేశారు. కానీ మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాసన్న గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక, అన్నగారు మినిస్టర్ అయినాక కటారి శంకర్ గారు కానీ, నేను, సుబ్బన్న గారు, అన్ని మన ఆంజనేయులు గారు అందరూ, అంటే ఒక పేరని కాదు, ప్రతి కుల సంఘంలో అందరూ ఒక యూనిట్ అయ్యి వాసన దగ్గరికి వెళ్ళి నుంచో వచ్చి సొంత ఇల్లు లేక అద్దెలలో ఉన్న మన సోదరులు ఆ ఇంట్లో వాళ్ళు ఏదన్నా అశుభం జరిగినప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు. ఆ వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఎక్కడా ఏ అవకాశం ఉండదు. అప్పుడు డైరెక్ట్గా శ్మశానాన్ని తీసుకెళ్ళటమో, ఏదో ఒకటి బళ్ళు మీద తీసుకెళ్ళటమో, మున్సిపాలిటీ అట్లా జరుగుతుంటాయి. కాబట్టి అలా కాకుండా మనకు కూడా ఒక ఆరామ క్షేత్రం ఉంది, మన కులానికి కూడా ఉంది. రేపొద్దున ఏది జరిగినా కూడా మనం అక్కడ తీసుకెళ్ళి మన కార్యక్రమం చేసుకోవచ్చని ఒక మెసేజ్ ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ ఆరామ క్షేత్రం ఉపయోగపడిద్ది. ప్రతి ఒక్కరూ, ప్రతి కులానికి సంబంధించి ఆరామ క్షేత్రం ఉంది కాబట్టి కామన్గా కూడా కొంతమంది చిన్న చిన్న కులాలకు లేని వాళ్ళకు కూడా కామన్ ఆరామ క్షేత్రం అవుతుంది. ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క బీసీ కులాలందరికీ ఈ ఆరామ క్షేత్రాలు ఉపయోగించుకోండి. రాబోయే కాలంలో మనమందరం కలిసికట్టుగా ఈ ఆరామ క్షేత్రాన్ని నిర్మించుకుంటున్నాం కాబట్టి అందరూ సహకరించండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆరామ క్షేత్రాలకు వచ్చి వాళ్ళ యొక్క ఆరామ క్షేత్రాలని నీట్గా నిర్మించుకునే విధంగా ప్రతి ఒక్కరు పాలు పంచుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనకి ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చిన బాలినేని శ్రీనివాస